అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలనే ఉద్దేశంతో వైసీపీ ఈరోజు పిలిపించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించిన నేపథ్యం అనంతపురంలో కూడా వర్షంలో కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి నేపథ్యం చూడవచ్చు. భారీగా ర్యాలీ వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే వైసీపీ నాయకులు కూడా భారీ ఎత్తున పాల్గొన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున వర్షంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు నేపథ్యం. రాబోయే కాలంలో మీ యాక్షన్ ప్లాన్? ఒకటి, మీరు చెప్పినట్లుగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాయలసీమ, నెల్లూరు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయి కూడా యువకులు కానీ పెద్దవారు ప్రజలు కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేసిందో ఎప్పుడు కానీ కరెంటు ఛార్జీలు పెంచిన ఆ రోజు పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు మోసం చేస్తూ ఉంటే ఒక హెచ్చరిక చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇవ్వడం జరిగింది. ప్రజల యొక్క మనసులు అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. ఇంత పెద్ద వర్షంలో ఈరోజు ఉదయం అంటే నిన్నటి నుంచి వర్షాలు వస్తున్నా కూడా ఆ వర్షాన్ని లెక్క చేయకోకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా వచ్చేసి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు పాల్గొన్నారంటే వెంటనే ఇది ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు కనుక తగ్గించకపోతే ఇంకా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం కూడా చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సహజ శైలి ఇదంతా కూడా. ఎన్నికల్లో సమయంలో ఒక మాట చెప్పడం, కుర్చీలో కూర్చుంటానే మోసం చేయడము. ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు మోసానికి కానీ కుట్రలకు కానీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ దేశంలో ప్రతి రాష్ట్రం ఇతర రాష్ట్రాలు కూడా అనుకుంటారు. దాన్ని మరొక మారు కూడా నిరూపించుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు మీరు అని చెప్పేసి మాట నిలబెట్టుకో ఈరోజు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు 2014 నుంచి 19 వరకు 20,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకు ఇవ్వకుండా పోతే 2019లో జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినాక ప్రజలపైన భారం పెట్టుకోకుండా 20,000 కూడా డిస్కమ్లకు ప్రభుత్వమే చెల్లించిన వైనాన్ని మతికి చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కేవలం 13,400 కోట్ల రూపాయలు మాత్రమే డిస్కమ్లకు సబ్సిడీ ఇచ్చారు. కానీ అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 24లో 42,000 కోట్ల రూపాయలు ఈరోజు అంటే పెంచుకోకుండా కూడా సబ్సిడీ కూడా అందించిన వాడు డిస్కమ్లకు కూడా. నువ్వు అలా చేయండి, అంతేగాని మాట నిలబెట్టుకోమని చెప్తున్నాం. ఇది ఒక హెచ్చరిక. వెంటనే తగ్గించకపోతే మెడలు వంచైనా కానీ తగ్గిస్తాము ఈ ప్రభుత్వాన్ని కూడా అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. అనంతపురం జిల్లాలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎలక్షన్ల హామీలలో భాగంగా కూడా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, అలాగే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పి 6 నెలలు అవుతున్నా కూడా ఆ ఇచ్చిన హామీ పైన దృష్టి సారించకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధపు హామీలతో పరిపాలన చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా వెంటనే దిగవచ్చి ప్రభుత్వము పెంచిన ఛార్జీలు తగ్గించాలి, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్తును అందించాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ మీటర్లు ఇస్తామన్నప్పుడు ఆ రోజు నానా రాద్ధాంతం చేసి మళ్ళీ ఈరోజు అదే ఎలక్ట్రిసిటీ మీటర్లు తీసుకొని వస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు అలాగే టైలర్లకు నాయి బ్రాహ్మణ్స్లకు కూడా దాదాపు 200 యూనిట్లకు పైగా కూడా జగనన్న ఉచితంగా అందించి వాళ్ళకు అండగా నిలబడ్డాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అబద్ధాలతో కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈరోజు గృహ వినియోగదారులు కానివ్వండి, కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు కానివ్వండి, అలాగే టైలర్లు ఇప్పుడు వాళ్ళ బ్యాక్ పెయిన్ వల్ల కరెంటు మీటర్లు అమర్చుకొని వాళ్ళు టైలరింగ్ చేస్తూ ఉన్నారు. అటువంటి చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు 13,484 కోట్ల రూపాయలని ప్రజలపైన భారాన్ని మోపి ఒక బాధుడులాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దిగొచ్చి వెంటనే హామీలు అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ప్రజల తరపున పోరాడడానికి, ప్రజల తరపున ప్రశ్నించడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగనన్న మేమందరం కూడా ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఈరోజు ప్రజల మీద పెంచిన విద్యుత్ కారణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఎస్సీ గారికి వినూత్న సంప్రదించడం జరిగింది.
ఒక్కొక్క విషయం చెప్తున్నాను. ఈ 2 నెలల్లో రమారమి 14,000 కోట్ల రూపాయల డబ్బులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం మోపారు. గతంలో 2024 ఎలక్షన్ల క్యాన్వాస్లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రజల మీద బాధుడే ఇవన్నీ మీకు ఏముండవని చెప్పిన వ్యక్తి ఈరోజు 6 నెలలకు గడిచిన వెంటనే 14,000 కోట్ల రూపాయలు 2 నెలల్లోనే ప్రజల మీద భారం మోపారు. సూపర్ 6లో భాగంగా ఒక పెన్షన్ 4,000 రూపాయలు పెంచినందుకు నెలకు వచ్చేసి 600 రూపాయలు ఖర్చు అవుతుంది. 600 కోట్లు 600 కోట్ల రూపాయలు నెలకు వస్తే సంవత్సరానికి వచ్చేసి 7,200 కోట్ల రూపాయలు ప్రజలపైన ప్రభుత్వపైన భారం పడుతుంది. కానీ ఒక విద్యుత్ పైన నెలకు 7,000 రూపాయలు పెంచుతూ పోతే సంవత్సరానికి 84,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది ప్రజలకు. ఇది సామాన్య ప్రజలు అందరూ గమనించాలి. ఎందుకంటే సింపుల్ లాజిక్, సూపర్ 6 పథకాలలో ఒక పెన్షన్ ఒకటే అమలు చేస్తున్నారు ఈరోజు. దానివల్ల 1,000 రూపాయలు ప్రభుత్వం మీద భారం పెడితే 66 లక్షల మందికి కాను 660 కోట్ల రూపాయలు ప్రభుత్వం భారం పెడితే ఒక విద్యుత్ దానిపైన 7,000 కోట్ల రూపాయలు పర్ నెల వసూలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్మును ఈ విధంగా దుర్వినియోగం మంచిది కాదు. సామాన్యులకు 1,400 రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు 2,300 వస్తుంది. 10,000 రూపాయలు వచ్చే వ్యక్తికి 14,000 రూపాయలు వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేపించిన వాగ్దానాలు గతంలో ఎన్నిసార్లు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ఏమి లేదు అవన్నీ కాబట్టి ప్రజల మీద ఖచ్చితంగా భారం మోపుతుంటారు. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జ్ తగ్గిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ధర్నాలు చేస్తాము, రాస్తారోకలు చేస్తాము. అన్ని చేసిన ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ ఏం చెప్తారు? ఎస్పెషల్లీ వర్షంలో కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఈ ప్రభుత్వం దిగి రాకపోతే రాబోయే కాలంలో మీ యాక్షన్ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తామని చెప్పి ఆశ పెట్టి మభ్యపెట్టి ఒక్క పైసా కూడా ఏ రకమైన పన్నులు మోపమని చెప్పి అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే 15,490 కోట్ల రూపాయలు ఒక విద్యుత్ రూపేణా ప్రజల మీద భారం మోపాలని చూపడం ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఏదైతే ఇక సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి రావడం జరిగిందో ఒక్క 6లో ఒక్క ప్యాకేజీ కూడా అమలు పరచని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే. మేము ఒకటే చెప్తున్నాం, తక్షణమే మీరు ప్రజాకంటక పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి మీరు దిగిపోవాలి అని మేము కోరుతున్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీని తక్షణమే ఉపసంహరించుకోకపోతే గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో 100 రోజులు ఒక ఆర్థిక అంశంపై పోరాటం జరిగింది అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రజా సంఘాలు ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించడం జరిగింది. మరొక్కసారి ఈ రాష్ట్రంలో అలాంటి పోరాటానికి ప్రజలు సమాయత్తమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సమన్విత నాయకత్వంలో ఏ రకమైన త్యాగానికైనా పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మొదలు ఉంచుతాం. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి 15,490 కోట్ల రూపాయలు ఉపసంహరించేంత వరకు ఏ రకమైన పోరాటానికైనా సిద్ధంగా ఉండడం తెలియజేస్తున్నాం. ప్రస్తుత మంత్రి అయితే చెప్తున్నది గత ప్రభుత్వం ఎస్పెషల్లీ గత ఎన్నికల ముందు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పెంచిన ఛార్జీలనే ఈరోజు ప్రజలపై భారం పడే విధంగా ఉంది అని చెప్పేసి ప్రస్తుత మంత్రి చెప్తున్నటువంటి నేపథ్యం దీన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఒక మాట స్పష్టంగా చెప్పడం జరిగింది, ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా అని చెప్పి మా దగ్గర అనేకమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి ఆ మాటకు మీరు కట్టుబడి ఉన్నారా? చేత కాకపోతే ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతోంది. మీరు అన్నారా లేదా, మీ ముఖ్యమంత్రి గారు అన్నారా లేదా అన్న విషయం ఆ మంత్రి గారు తెలియజెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాంటిదే మేము మళ్ళా స్పష్టం చేస్తున్నాం, ప్రజలకు సంబంధించి సంపద సృష్టిస్తామని చెప్పి ప్రజల సంపద దోచుకునే రకంగా ప్రయత్నం చేస్తే మటుకు చూస్తూ వదిలే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు సార్? ఏంటి మీ ప్రధాన డిమాండ్? పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలను నయవంచనకు గురి చేసినటువంటి కూటమి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి విధంగా ఈరోజు మేము సైతం సిద్ధంగా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్నాం అని ప్రజలే స్వచ్ఛందంగా వేలాది మంది ఈరోజు జగనన్న నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమంలో భారీ ఎత్తున ఈరోజు స్పందన కనబడతా ఉంది. భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని ఈరోజు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలనేటటువంటి డిమాండ్తో కూడా అదేవిధంగా ఏదైతే దళితులకు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా తుంగలో తొక్కకోకుండా దాన్ని కూడా కొనసాగించాలనేసి మా యొక్క డిమాండ్. అదేవిధంగా దాదాపు వచ్చినటువంటి కేవలం 6 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన అప్పులు చేస్తూ మరొక పక్కన
ఇంత పెద్ద ఎత్తున పన్నుల రూపంలో ప్రజల నెత్తిన ఇబ్బందులు పెట్టేటటువంటి విధంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే గతం నుంచి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల పట్ల నిబద్ధత ఉండకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అన్నింటిని కూడా తుంగలో తొక్కే విధంగా ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు మాత్రమే చేసేటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇచ్చినటువంటి హామీల పట్ల ఒక నిబద్ధతతో మనకి నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కేటటువంటి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ తేడాన్ని గమనించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్తా ఉన్నాం. గతంలో కూడా ఇదే విద్యుత్ విషయంలో కూడా గతంలో దాదాపు 24 సంవత్సరాల క్రితం ఇదే విద్యుత్ బిల్లులు పెంచినందుకు నిరసనగా ఆ రోజు వామపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ పెద్ద ఎత్తున బషీరాబాగులో ఉద్యమం చేస్తే కాల్పులు జరిపి గుర్రాలతో తొక్కించి ముగ్గురిని ప్రాణాలు బలికొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే విద్యుత్ విషయంలో రైతులకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకుంటే ఉచిత కరెంటు అమలు చేస్తే ఈ రాష్ట్రంలో కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీఎస్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తే ఈరోజు దాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. అందుకే ప్రజల పక్షాన ఉన్నటువంటిది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నికలు లేవు, అందరూ అబ్జర్వ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎన్నికలు లేకపోయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కేవలం ప్రజాపక్షాన ప్రజల గొంతుగా వినిపించేటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన వచ్చినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏం చెప్తారు ఫైనల్? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర మేనిఫెస్టోలో కావచ్చు, పెద్ద బహిరంగ సభల్లో కావచ్చు, అనేక సభల్లో విద్యుత్ ఛార్జీలు అస్సలు పెంచము, నాణ్యమైన కరెంటు ఇస్తాము అని అనేక సభల్లో చెప్పారు. కానీ ఆయన మాట తుంగలో దొక్కి గతంలో ఏ విధంగా అయితే అబద్ధపు అలివిగానే హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వస్తాడో అదేవిధంగా ఈసారి కూడా అలివిగాని హామీలు అబద్ధం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆయన ఆ వాగ్దానాలన్నీ తుంగలో దొక్కాడు. మరి దుష్ట పరిపాలన చేస్తున్నాడు. మరి గతంలో 14 నుంచి 19 వరకు ఏ విధమైనటువంటి అబద్ధాల హామీలతో ప్రభుత్వాన్ని నడిపినారు. ఇప్పుడు కూడా 6 నెలలు 7 నెలలు అయినప్పటికీ సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో అది జమిలీ కావచ్చు, తర్వాత కావచ్చు, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతో ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. ఎక్కిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తున్నాడని చెప్పని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలోనే మేము ఏదైతే ఉందో హామీలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తుంగలోకి తగ్గినటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజలపై భారం అనేది అత్యధికంగా మోపుతున్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో దీని మీద పునః సమీక్ష చేసుకోకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ జగనన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగడానికి కూడా సిద్ధంగా ఉంటామని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం.